పోయిన ఆల్రెడీ ఏదో హరీష్ రావు ఏది ఇప్పుడు ఈ రైతు భరోసా సింపుల్ మ్యాటర్, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇది పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు అదే ఎకరానికి ఏదైనా అంతే కదా, ఎకరానికి 5,000. సరే ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇమ్మీడియట్లీ మనము 1,000 పెంచి ఎకరానికి 6,000, ఎకరానికి 6,000. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నానండి, అది కూడా చెప్తా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూర్చొని లేట్ అయినా పర్లేదు ఎట్ ఏ టైం డబ్బులు వేయాలని ముఖ్యమంత్రి గారు కొంత ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు చేస్తున్నా, సరే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది, డబ్బులన్నీ సమకూర్చి అందరికీ ఎట్ ఏ టైం ఒకటేసారి డబ్బులు వేయాలి అని ఒక ఆలోచనతో వారు చేసిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ పాత్ర పోషించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు జాగ్రత్తల చర్యలో భాగమే ఎట్ ఏ టైము ఎంత 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా, వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు. రైతు బంధు వాళ్ళు వేయడానికి. అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు 5,000 వేసినా 6,000 కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు, సపోజు 9-10,000 కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేసారు, 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక కిస్తీ. తేడా గమనించాలి రైతులు కానీ తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. ఏంటంటే అప్పటికిప్పుడు తేడా ఏంది, అప్పుడేమో పైసలు సిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే. అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కు ఉన్న సౌలత్ ఏంటంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు. కేసీఆర్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు వాళ్ళు అప్పులు చేసారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది వాళ్ళకు.